రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో శెట్టిబలిజ కులాన్ని విమర్శించే విధంగా మాట్లాడటం సరికాదని మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని పెద్దపూడి జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, మాజీ వైఎస్ ఎంపీసీ కర్రి గోపాలకృష్ణ, రాయుడు నాగేశ్వరరావు, అనసూరి ప్రభాకర్ హితవు పలికారు. కాకినాడ జిల్లా శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణును విమర్శించడం సరికాదన్నారు. గత ప్రభుత్వాలు శెట్టిబలిజ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. నాయకుల తీరు వలన శెట్టిబలిజ ఐక్యత దెబ్బతింటుందన్నారు. కుల అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరినొకరు దూషించుకోవడం సరికాదన్నారు. కులం చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాంటి కులాన్ని దూషించుకునే పద్ధతి సరికాదన్నారు. కార్తీక వనభోజనాలను కులాల మధ్య ఐక్యత పెంచే విధంగా పెట్టడం జరుగుతుందని, నాయకుల మధ్య విమర్శించేందుకు కాదని పేర్కొన్నారు. సమాజంలో ఎదుగుతున్న శెట్టిబలిజ కులాన్ని ప్రస్తుతం ఆదర్శంగా తీసుకోవాలని, ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు. రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు. సొంత అజెండాలను పక్కన పెట్టి మన కులాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు, రాయుడు వెంకటేశ్వరరావు, ఎంపీపీ కేత శ్రీనివాస్, సత్యబాబు, ఎంపీపీ లక్ష్మీ సత్యబాబు, అమలాపురం పార్లమెంట్ బీసీ కన్వీనర్ కడలి రాంపండు, వాసంశెట్టి మాధవ్, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కులంలో ఒక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆయన మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం, బాధాకరం. దయచేసి మన శెట్టిబలిజ కులంలో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మనం చూస్తా ఉన్నాం, గతంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్ల నుంచి ఈ రోజున రాష్ట్రంలో 1-2 ఎమ్మెల్యేలకి మనం దిగజారిపోయామంటే మన పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిదాలు భవిష్యత్తులో జరగకూడదని, మన సంఘీయుల ఐక్యతకు ఏ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా విఘాతం కలిగించకూడదని ఈ కాకినాడ సంఘీయులందరితో కూడా కోనసీమ వన సమారాధనలో జరిగినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరందరూ కూడా కలిసి పనిచేయాలి. మరి కలిసి పనిచేస్తే నాయకుల యొక్క విభేదాల వల్ల జాతి విచ్ఛిన్నం కాకూడదని మరొక్కసారి ఈ కాకినాడ సంఘీయుల తరపున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇచ్చే మెసేజ్ చాలా, ఎందుకంటే మిమ్మల్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. యువత అంతా మీ వెనకాల నడుస్తుంది, దానికి జోహార్లు. అనేక మంది మిమ్మల్ని అనుసరిస్తున్నారు, దానికి కూడా జోహార్లు మీ అందరు కూడా. కానీ మీరు చేసే కార్యక్రమాలు రేపటి యువతను దృష్టిలో పెట్టుకుని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజం ఎలాగా మంచి చేయాలి. ఇవాళ కులం చూసే కదా మీకు టికెట్ ఇచ్చారు, కులాన్ని చూసే కదా ఇవాళ మినిస్టర్ ఇచ్చారు. మీరు ఎదిగినా, ఇంకోళ్ళు ఎదిగినా, ఏ నాయకులు ఎదిగినా సమానం. అందరూ కూడా మీరు అందరూ బాగా ఎదగాలని చెప్పేసి కులం కోరుకుంటుంది. అసలు కులం ఏం కోరుకుంటుంది? మీరు ఎవరో ఒకళ్ళు కులం నుంచి అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదిగిన వాళ్ళే కదా సేవ చేస్తారని చెప్పేసి ఆలోచనతో మరి ఎదుగుతున్నారు. మీరెంత ఎదిగి ఒదిగి ఉండడం మానేసి మీరు చెప్తున్నారు నేను చాలా ఒదిగి ఉంటానని కూడా మనం మీ స్పీచ్ లో చెప్పారు. మరి ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం అనేది అసలు సుతారం కులంలో ఇష్టం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చేలాగా మీరు అభివృద్ధి చెందండి. అట్ ద సేమ్ టైం కులాన్ని కూడా అభివృద్ధి చెందేలాగా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. ఇది ఎంతవరకు సవ్వు అనేది మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. రెండోది, ఈరోజు పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కులగణన జరిగిపోయింది. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఆ రిజర్వేషన్స్ అమలు చేసే పరిస్థితి దిశగా ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, పక్కనున్న ప్రభుత్వమే. మరి మనం ఏ దశలో ఉన్నాం? బీసీ కులగణన పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఇంకా దానికోసం ప్రయత్నం చేయండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వాళ్ళకి స్టార్టప్లు చేయడంలో ఉన్న రాయితీలను ఇంకా పెంచే విధంగా కృషి చేయండి. ఇది మన జాతికి, లేకపోతే మన బీసీ సమాజానికి శ్రేయస్కరం. అంతే తప్ప మనలో మనం ఒకరినొకరు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడానికి ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అందరూ గొప్పలే, అందరూ ఒకరికొకరు సమానులే. అంతే తప్ప మనలో మనం వెళ్ళి పొరపచాలు ఉండడం వలన మన అభివృద్ధి కుంటుపడిపోతుంది. మన సమస్యలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ రేపు స్థానిక సంస్థ